అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుపతిలోని ఎస్వి అగ్రికల్చర్ కళాశాలలో ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మె ఇవాళ 8వ రోజుకు చేరుకుంది. ప్రధానంగా గత పాదయాత్ర సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోగా సమాన పనికి సమాన వేతనం కల్పించాలి, అలాగే దీర్ఘకాలికంగా పనిచేస్తున్నటువంటి తమకు ఇప్పటి వరకు ఉద్యోగాల్లో భద్రత కల్పించలేదని చెప్పి ఉద్యోగులందరూ విధులను బహిష్కరించి ఆందోళన కార్యక్రమాన్ని పూనుకున్నారు. ఈ క్రమంలోనే తాము వారం రోజుల పైన ఆందోళన చేస్తున్నా కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో తాము ఆత్మహత్య శరణ్యం అంటూ ఇవాళ ఆత్మహత్య క్రమంలోనే ఉరి వేసుకునే ఆత్మహత్య లాగా వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉద్యోగులు కూడా మనతో పాటు ఉన్నారు. సార్, ఇవాళ ఈ కార్యక్రమం ఎందుకు చేపడుతున్నారు? ఆత్మహత్య శరణం అని తెలిపేలా ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టారు, ఏంటి? గత 8 రోజుల నుంచి సమ్మె నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. సమ్మెకు సంబంధించినటువంటి దాంట్లో పిలుస్తున్నారు, కానీ చర్చలకు పిలుస్తున్నారు, కానీ అవి కాలయాపన చేస్తున్నారు తప్పితే చర్చలు పరిష్కారం చేసినటువంటి పాపాన పోలేదు. కాబట్టి జగనన్న ప్రభుత్వానికి మేము ఈ కనీసం ఉరి వేసుకునైనా మా జీవితాలను మీకు అంకితం అర్పిస్తాము, మా జీతాలు పెంచుతారా, లేకపోతే మేము ఈ జీవితాన్ని ఇంతేనా అని చెప్పి అడగడానికే ఈ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. మేము అడిగింది ఏమి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కాదు, లేకపోతే అక్కడ ఇడుపులపాయలో ఉన్నటువంటి భూములు కాదు, కేవలం జీతం పెంచమని మాత్రమే అడుగుతున్నాం. మమ్మల్ని ఆప్కాస్లో చేర్చమని చెప్పి మాత్రమే అడుగుతున్నాం. ఒక్కరోజు వేతనం 345 రూపాయలు ఒక్కరోజు వేతనం. ఈ దాదాపు 512 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం చెప్తోంది, లేబర్ యాక్ట్ చెప్తోంది. కానీ వాటి ఎక్కడ కూడా ఈరోజు సమస్య పరిష్కారం చేసినటువంటి పాపన పోలేదు. మేము అడిగింది చాలా న్యాయమైనటువంటి సమస్య. ఈరోజు నిత్యావసర వస్తువులన్నీ ధరలన్నీ కూడా పెరిగిపోయినాయి. ఎమ్మెల్యేలు జీతాలు పెంచుతున్నారు, ఎంపీలు జీతాలు పెంచుతున్నారు. మేము 345 రూపాయలతో మా కుటుంబాలను ఎలా జీవనం కొనసాగించాలి అని చెప్పి అని అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. తక్షణమే జీతం పెంచాలి. ఇంకా 7 డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లన్నిటి కూడా పరిష్కారం కావాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పాదయాత్రలో స్వయం ఉద్యోగులకు హామీలు ఇచ్చారు సీఎం జగన్మోహన్ రెడ్డి, అవి కూడా నేటి వరకు అమలు చేయలేదు. దీని పట్ల మీరు ఎలా భావిస్తున్నారు? ఈరోజు మనం కానీ చూసినామంటే ఒక చెట్టు కింద కూర్చొని పెద్దలు ఒక మాట ఇస్తే కూడా ఆ మాటకి కట్టుబడి ఉండే పరిస్థితి. అయితే ఏరు దాటిదాకా ఏటి మల్లన, ఏరు దాటిక బోడి మల్లన్నట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి వ్యవహారం తప్ప ఇంకొక రకంగా లేదు. కార్మికులకి గెలవక ముందు నేను గెలిచిన 3 నెలల లోపల అందరికి కూడా నేను టైం స్కేల్ ఇస్తాను, పర్మిట్ చేస్తామని చెప్పేసి ఆ రోజు హామీలంతా ఇచ్చారు. అయితే మొత్తం మళ్ళీ ఎలక్షన్ రెండోసారి రాబోతే కూడా కార్మికుల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది ఈ ప్రభుత్వము. మామూలుగా చూసామంటే వీళ్ళకి ఇవ్వాల్సిన జీతాల కంటే కూడా ఆయన ఖర్చులు కానీ చూసామంటే ఈ రోజు ఎంత బట్టి ఆయన ఖర్చు పెడుతున్నాడు. ఈ పొద్దు 345 రూపాయలకి కనీసం ఒక పూట భోజనం తెచ్చుకోవడానికి మనకు సరిపోతుందా అని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఇప్పటికైనా సరే ఎలక్షన్ దగ్గరకు వస్తుంది, మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చి వీధుల్లోకి ఓట్లు అడగాలంటే వీళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాలి. లేని పక్షంలో నువ్వు సిద్ధమని వేస్తుండే పోటో ఎలక్షన్ సిద్ధం కాదు, మూటాములు సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయేదానికి సిద్ధం వైసీపీ మొత్తం అని తెలియజేస్తున్నారు. ఉద్యోగులు 400 మంది పైగా ఉద్యోగులు తమ ఆందోళన కార్యక్రమాన్ని వారం రోజులు పైగా చేస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం స్పందించకపోవడాన్ని మీరు ఎలా భావిస్తున్నారు? దీర్ఘకాలికంగా ఉద్యోగంలో పనిచేస్తున్నారు, మీ న్యాయమైన సమస్యలు పరిష్కరించలేదు, మీరు ఎలా భావిస్తున్నారు? ఇవాళ ఈ రోడ్డు పైకి వచ్చారు, కారణాలు? ఈరోజు ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వర్కర్స్గా 300 మంది పనిచేస్తున్నారు. అయితే వీళ్ళు దాదాపు చెప్తున్న వాళ్ళు ఏంటంటే కొంతమంది 5 రూపాయల నుంచి, కొంతమంది 200 నుంచి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు పనిచేసేటువంటి క్రమంలో అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ఎర్రటి ఎండ వచ్చినా వానున్నా పనిచేయాలి. పాములు లేకపోతే తేళ్ళు కరిచినా వీళ్ళకి ఎటువంటి ప్రమాద బీమా లేదు. తీసుకెళ్ళి రుయాలో కూడా పక్కనున్న వాళ్ళు తీసుకెళ్తున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమీ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి ఆ వారం రోజులో లేదా 15 రోజుల్లో ట్రీట్మెంట్ జరిగితే దానికి ఏమీ రూపాయి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. వచ్చి మళ్ళీ వాళ్ళు జాయిన్ అయినప్పటికీ కూడా వాళ్ళకి మళ్ళీ ఆ జీతం కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు. అంటే ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని వాళ్ళు 340 రూపాయలకి ఎందుకు పనిచేస్తున్నారంటే ఈరోజు బయట పోయి పనిచేస్తే బిల్డింగ్ వర్కర్ గానో లేకపోతే ఇంకో చోట ఎక్కడ పనిచేస్తే ఇంకా అదనమైనటువంటి డబ్బులు వస్తాయి. అయినప్పటికీ దీన్ని నమ్ముకొని ఎందుకు పనిచేస్తున్నారు? ఎప్పటికైనా సరే మనల్ని ఈ టైం స్కేల్ ఇస్తారు, లేదంటే పర్మనెంట్ చేస్తారు దీన్ని అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ పనిచేస్తున్నారు. ఇవేవి పట్టించుకోకుండా వీళ్ళు అడిగేటువంటివి పెద్ద పెద్ద శాలరీస్ ఇమ్మని చెప్పి కూడా వీళ్ళు అడగట్లే. మీరు ఏదైతే తీర్మానం చేశారో 512 రూపాయలు అన్స్కిల్ వాళ్ళకి అది మాత్రమే ఇవ్వండి. అట్లే మమ్మల్ని యూనివర్సిటీ ఉద్యోగులుగా గుర్తిస్తే ఒక గుర్తింపు కార్డు ఇవ్వండి, అంతే తప్ప కాంట్రాక్టర్లు మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారు కాబట్టి అవి మాకు రద్దు చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నారు. కాబట్టి ఈ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఎందుకు ఈరోజు ఏం చెప్తున్నారు? ఏది చూసినా డబ్బులు లేవు.
మీ జీతాలు పెంచుకోవడానికి మీ ఖర్చులకి డబ్బులు ఉన్నాయి కానీ చిన్న చితక వాళ్ళకి చేసేటువంటి వాళ్ళకి లేవా అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. వీళ్ళ సమస్యలు వెంటనే మీరు ఎలా భావిస్తారమ్మా ఇవాళ ఎలా మీ ఆందోళన కార్యక్రమం ఏంటి? మీరు ఎందుకు రోడ్డుపైకి వచ్చారు? మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదు. 4 నెలలు అయినా జీతాలు రావడం లేదు. ఎర్రటెండలో ఎండకి వాళ్ళకి కష్టపడుతున్నాము. మేము రోజుకి తీసుకునే కూలి మీకు ఒక టీ తాగితే మీకు ఆ ఖర్చు అయిపోతుంది. మేము ఎప్పుడైనా అగ్రికల్చర్ కాలేజీలో ఇన్నేళ్లుగా వర్క్ చేస్తున్నాము. ఇంతవరకు జీతాలు పెంచడం లేదు. మాకు ఇవ్వాల్సిన డిమాండ్ల ప్రకారం మాకు ఇవ్వడం లేదు. కాబట్టి మేము ఈ నిరాధార దీక్షకి సిద్ధపడినాము. ఈ రోజుకి నిరాధార దీక్ష 8వ రోజు అయ్యింది. ఇది షాంపులు మాత్రమే ఉర్రేసుకున్నాము. మీరు జీతాలు సక్రంగా ఇవ్వకపోతే నిజంగా జరగాల్సి వస్తుంది. మీరు మమ్మల్ని దయచేసి మాకు జీతాలు డిమాండ్ల ప్రకారం ఇవ్వాలని కోరుచున్నాం. గత 8 రోజులుగా అగ్రికల్చర్ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపడుతున్నా కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో తమ ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాలందరూ కూడా పేర్కొంటున్నాయి. వీడియో జర్నలిస్ట్ ఎల్ఐతో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.